కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లు అసెంబ్లీలో ఆమోదించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం బ్రహ్మయ్యాచార్య ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బీసీ కులగణన చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం కులగణన పూర్తి చేసి శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లులు తీర్మానం ఆమోదించిన సందర్భంగా తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కులగణన బిల్లులతో రాజకీయ, విద్య, ఉపాధి రంగాలకు దోహదపడుతుందని, బీసీ కులగణన బిల్లు చారిత్రాత్మకమైన ఆనందం వ్యక్తం చేశారు. బీసీ కులగణన పూర్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా సహకరించిన అఖిలపక్ష నాయకులకు కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. వీలైనంత త్వరగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్లి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించుకుందామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో తమందరం రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐతో పాటు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఢిల్లీకి పోతామన్నారు. ఏ వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని చెప్పారు. అధ్యక్షునిగా అందరికీ, పాత్రికేయులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రభుత్వం హర్షించేదగ్గ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది మనందరికీ ఆనందదాయకం. ఈరోజు 42% శాసనసభ తీసుకున్న నిర్ణయం మన జిల్లా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీ పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్గము అతిష్టమైన ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఈరోజు బీసీలకు మొదటి అడుగు. ఇది ఇంకా చేయవలసింది బీసీలకు చాలా ఉన్నాయి, బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మొదటి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మనం అందరం కూడా హర్షించదగ్గ విషయం. ఈరోజు ఎన్నో బీసీ సంఘాలు, ఎన్నో కులగణాలు ఏర్పాటు చేయడం, అన్నీ అమలుకు రాకుండా వదిలిపెట్టడం గత ప్రభుత్వం జరిగింది. ఈరోజు ఏది జరిగినా కూడా రైతుల విషయానికి వచ్చిన విద్యా విధానంలో కానీ ఈరోజు బీసీలకు చాలా వెనుకబడి ఉంది కాబట్టి ఒక్కొక్క నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరొకసారి బీసీల అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరికొన్ని విషయాల్లో ఇది ఎంబడే పంపించి కేంద్ర ప్రభుత్వం కూడా ముందనే నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని అన్ని సంఘాలను కూడబెట్టుకొని పూర్తిగా దాన్ని పార్లమెంట్లో కూడా అమలు పరుస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుని ధన్యవాదాలు.